చికెన్ పచ్చడి. అది ఆంధ్ర స్టైల్లో ఒక ఎమోషన్ అండి. ఒట్టి పేరే చాలు నోట్లో నీళ్ళు ఊరడానికి. ఇది ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో నో ఫెయిల్ రెసిపీ అండి. లాంగ్ లాస్టింగ్ అండ్ ఫుల్ స్పైసీ ఆంధ్ర స్టైల్ రెసిపీ ఇది. సో లేట్ ఎందుకు, రెసిపీలోకి వెళ్ళిపోదామా? హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ వ్లాగ్. ఇక్కడ నేను ఒక 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. దీన్ని మీడియం సైజ్ పీసెస్ కింద కట్ చేసుకున్నాను. ఖచ్చితంగా మీడియం సైజ్ ఉండేలా చూసుకోండి. మరీ చిన్నగా కట్ చేస్తే ముక్క అనేది గట్టిపడిపోతుంది, పెద్దగా ఉంచితే ముక్క అనేది కుక్ అవ్వదు. ఓకే, దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి మంచిగా కలిపేసుకొని ఒక 1 అవర్ వరకు పక్కన పెట్టేసుకుందామండి. ఓకే, ఆ తర్వాత ఒక పికిల్ మసాలా తయారు చేసుకుందాము. దానికోసము నేను గ్రైండర్ జార్లోకి ధనియాలు 1 టేబుల్ స్పూను, 2 టీ స్పూన్లు ఆవాలు, 1.5 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు, ఒక 1/2 టీ స్పూను నల్ల మిరియాలు, 1 ఇంచంత చెక్క, 2 ఇలాచీలు, కాస్తంత బిర్యానీ పువ్వు, 4 లవంగాలు, ఇవన్నీ వేసేసి మచ్చిగా కొంచెం కాస్త బరగ్గా పౌడర్ చేసుకోవాలండి. నేను వీటిని వేయించలేదు, ఎందుకంటే తర్వాత ఆయిల్లో వేసినప్పుడు ఇదంతా ఇలాగో కుక్ అయిపోతుంది. సో ముందుగా నేను వేయించుకోలేదండి. ఓకే, మీకు కావాలంటే వేయించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనము ప్యాన్లోకి ఈ చికెన్ని, మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసి హై ఫ్లేమ్లో మంచిగా కలుపుతూ వేయించుకోవాలండి. చికెన్లోంచి వాటర్ రిలీజ్ అవుతుంది. అదే వాటర్లో ఈ చికెన్ కుక్ అయిపోతుంది. మొత్తం హై ఫ్లేమ్లోనే చేయండి, లేకపోతే మీకు ముక్క అనేది గట్టిపడుతుంది. అండ్ ఈ లోపల మీకు చికెన్ అనేది కూడా మంచిగా ఉడికిపోతుంది. చూడండి, చికెన్ చక్కగా కుక్ అయిపోయింది. సో కుక్ అవ్వదన్న డౌటే లేదు మీకు. సో చికెన్ని పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత బాండీలోకి ఒక 1/2 కిలో పల్లి నూనె తీసుకున్నానండి. మీరు కావాలంటే నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే మనం చికెన్ కుక్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని మీడియం హాట్ ఆయిల్లోకి వేసి మనం మళ్ళీ హై ఫ్లేమ్లోనే లైట్ గోల్డెన్ కలర్ అది వస్తుందన్నంత వరకు వేయించుకొని, ఆ తర్వాత దాంట్లోకి ఒక 15 వెల్లుల్లి రెబ్బలు, 4 పచ్చిమిరపకాయలు ఆప్షనల్ అండి, అలాగే ఒక 1/2 కప్పు ఉప్పు వేసి ఉప్పు చక్కగా కరిగే వరకు లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఆ తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక 45 గ్రామ్స్ నేను వేసుకుంటున్నానండి. ఇది కూడా లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు చక్కగా వేయించుకోవాలి. ఆ తర్వాత కాస్త కరివేపాకు వేయండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ పిక్కల్ అనేది మీకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 months, లేకపోతే బయట ఉంటే 1 month హ్యాపీగా నిలవ ఉంటుందండి. ఆ తర్వాత మనము పికిల్ మసాలా చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఈ కడాయిలోకి వేసేసి జస్ట్ ఒక 2-3 minutes వేయించండి, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. చికెన్ కూడా చూసారా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చింది, అంతే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 1/2 కప్పు కారం వేసి మంచిగా కలిపేసేయండి. ఆ తర్వాత కలుపుకుండా చక్కగా ఇది దానంతటది చల్లగా అయ్యే వరకు, మళ్ళీ ఫ్యాన్ కింద అలా ఏం పెట్టకండి, న్యాచురల్గానే దాన్ని కూల్ డౌన్ అవ్వనియండి. ఒకసారి మంచిగా చల్లారిపోయిందంటే ఇదిగోండి, కొంచెం మీకు ఇక్కడ పచ్చడి థిక్ అవుతుంది అనమాట. అప్పుడు దీంట్లోకి ఒక 2 మీడియం సైజ్ నిమ్మకాయల నుంచి తీసుకున్న జ్యూస్ అండి ఇది, అది మొత్తం దీంట్లోకి వేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకున్నారంటే ఈ పిక్కల్ మీకు రెడీ. ఈ పిక్కల్ రైస్, కర్డ్ రైస్, దోశ, చపాతీ అన్ని కాంబినేషన్స్కి సూపర్ హిట్ అండి. సో వితౌట్ డిలే మీరు చేసుకుని ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ authentic Telugu veg and non-veg recipes. See you in my next video. Until then, happy cooking, happy eating and thank you for watching. ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవడం మర్చిపోకండి, అది గాజు దాంట్లో పెట్టుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది పచ్చడి.